మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ రోజున వరుసగా దేవుని వాక్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం ఆదికాండం నుంచి. దీని ముందు వీడియో నోవా కాలం తర్వాత బాబేలు పర్వతాన్ని కట్టినప్పుడు దేవుడు ఎందుకు తారుమారు చేశాడు అన్నది మాట్లాడుకున్నాం. ఇక తర్వాత అబ్రహాం గురించి మాట్లాడుకోవాలంటే గతంలో అబ్రహాం గురించి, అబ్రహాం ఎలాగ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, 100 ఏళ్ళ తర్వాత ఎలా పిల్లోడిని పొందుకున్నాడు అన్నది నేర్చుకున్నాం. కాబట్టి ఇక ముందుకు వెళదాం. ఆదికాండము 22వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 100 ఏళ్ళ తర్వాత కుమారుని ఇచ్చాడు దేవుడు. మరలా ఆ కుమారుణ్ణి దేవుడు ఏమన్నాడు, మళ్ళా నాకు బలిగా ఇస్తావా? ఎందుకు బలిగా ఇస్తావా అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? మరలా మనం చూసినట్లయితే బలి తీసుకోలేదని తెలుస్తుంది. కారణం ఏమంటే అసలు బలిని ఎందుకు 100 ఏళ్ళ తర్వాత ఇచ్చినటువంటి కుమారుని ఎందుకు బలి అడిగాడని ఒక్కసారిగా పరిశీలన చేసుకున్నట్లయితే 100 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు కొడుకు వచ్చాడు కదా, ఆనందంలో ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ పిల్లోడు పెరుగుతూ ఉన్నాడు. ఆ కుర్రోడికి ఏం చేశాడట, 8వ దినాన సున్నతి చేయించాడు. అతను పుట్టినప్పుడు 100 ఏళ్ళ వాడని చెప్తుంది. పిల్లాడు పెరిగి పాలు విడిచే దినాన్ని ఏమని ఉన్నది, 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం కానీ చూసినట్లయితే, అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసెను. చాలా పెద్ద విందు చేశాడట. బాగా ధనవంతుడు కదా, ఆ ధనవంతుడైనటువంటి వాడు గొప్ప విందు చేశాడట. తర్వాత చూసినట్లయితే 22వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే, మరి దేవుడికి ఇస్సాకు మీద అంత ప్రేమ ఉన్నది కదా. అంతకుముందు ఎవరిని ప్రేమించేవాడు? ఓన్లీ దేవుడు మాత్రమే ప్రేమించేవాడు. ఇప్పుడు ఆ ప్రేమలో షేరింగ్ ఏమైందట, ఇస్సాకు కూడా షేరింగ్ అయింది. కాబట్టి దేవుడికి ఒక డౌట్ వచ్చింది, నిజంగా అబ్రహాం నన్ను ప్రేమిస్తున్నాడా, కొడుకుని ప్రేమిస్తున్నాడా అని డౌట్ వచ్చిందేమో, మనకు తెలీదు. అందుకేమన్నాడు, మన మాటలు బట్టి చూస్తే అలాగ అర్థమవుతుంది. దేవుడు పిలిచాడట అబ్రహాంని, అబ్రహామా, ఎస్ ప్రభువా ఉన్నాను. ఏంటన్నాడు, ఏం చెప్పు ప్రభువా అని అంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా, చాలా జాగ్రత్తగా వినండి, ఒక్కడై ఉన్న కుమారు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును. అంటే దేవుడికి అర్థమైపోయింది, అంటే దేవుడికి కూడా జలస్ వచ్చింది. అందుకని జలస్ గాడ్ అని కూడా రాయబడి ఉంది. నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతానికి వెళ్ళి నేను చెప్పు పర్వతం మీద నీ కొడుకుని దహన బలిగా అర్పించు అని చెప్పాడు. ఏమైపోవాలి, నువ్వు నేను మనమైతే ఏమైపోవాలి, గాబర పడిపోవాలి. వామ్మో కొడుకునిచ్చాడు, కొడుకుని తీసేసుకుంటాడా? ఈ రోజున ఎవడైనా ఒక యజమాని పొరపాటున 100 రూపాయలు ఎక్కువ ఇస్తే తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడం. అలాంటిది ఇచ్చినట్టు కొడుకుని మళ్ళీ బలిగా ఇమ్మన్నాడు, ఏమీ మాట్లాడలా. ఇంతకుముందు ఒకసారి దెబ్బతిన్నాడు షారాతోటి. ఎందుకు, దేవుడు నీకు బిడ్డనిస్తాడంటే ఆమె వేరేగా లేదు నీకు బిడ్డనిస్తానని నా గురించి చెప్పలేదు కదా, నా దాస్యం షారాతో వెళ్ళన్నాడు. అది ఎంత గొడవైందో తర్వాత ఎన్ని పరిణామాలు దారితీస్తుందో మనకందరికీ తెలుసు. ఇక్కడ ఏం చేశాడంటే, తెల్లవారినప్పుడు ఎవరితో చెప్పలేదు, భార్యతో కూడా చెప్పలేదు. అబ్రహాం లేచి గాడిది కంట కట్టి కుమారుడిని తీసుకుని కట్టెలు కట్టేసి ఇస్సాకు నెత్తి మీద పెట్టి పదానడట. అక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు. అడుగుతున్నాడు కొడుకు, ఎక్కడికంటే బలి ఇవ్వడానికి. మరి బలి ఏదంటే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పాడు. తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కట్టెలు పేర్చి కుమారుని దాని మీద పెట్టి నిప్పును పట్టుకుని వెళ్ళాడట. ఇవన్నీ చూస్తే అక్కడ అబ్రహాంని కట్టెలు పేర్చేసి ఆ కట్టెల మీద ఉంచి ఏం చేశాడట, కుమారుని వధించడానికి కత్తి పట్టుకుని చేయెత్తాడట. దేవుడికి ఏమర్థమై ఉంటుంది, వామ్మో అబ్రహాం ప్రేమించలేదు అనుకుంటున్నామో, కొడుకునివ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు అంటే నాలో ప్రేమ ఏమీ తగ్గలేదు. దేవుడు అది గ్రహించాడు. ఇంకోటి, అబ్రహాములో హృదయంలో ఏమై ఉంటుంది,
దేవుడు అతను ఆశీర్వదించాడు. ఎలా 15వ అధ్యాయంలో చూస్తే, నేను నీకు కేడము బహుమానము, ఇదిగో నీకేందా అనుమానం ఉందా, ఇదిగో బయటికి రా, ఆకాశ నక్షత్రాలను చూడు ఎన్నున్నాయో, అలాగ నీకు సంతానం కలుగజేస్తాను. నీ ఇంకా డౌట్ ఉందా, ఈ సముద్రపుడు ఉన్న ఇసుకను చూడు ఎన్ని ఉంటుంది, నువ్వు ఇసుక లెక్క పెట్టగలవు, లెక్క పెట్టలేదు, అలాగ నీ సంతాన్ని ఇస్తాను. అలాగ ఆశీర్వదించినటువంటి దేవుడు మాట ఇచ్చాను తప్పించుకుంటాడు. తప్పించుకోవడం కేవలం మనుషుడా, మానవుడా కాదు. కాబట్టి అది ఎరిగినటువంటి వాడే ఒకవేళ పిల్లోని చంపేసి బ్రతికిస్తాడేమో, లేక చంపకుండా ఆపుతాడేమో, కత్తి కూడా ఎత్తేసాడంటే నరికేయడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు యెహోవా అంటున్నాడు పరలోకం నుంచి, అబ్రహామా అబ్రహామా, ఏమో గబుక్కుని వేసేస్తాడేమో కత్తి. 2 సార్లు పిలిచాడు, అబ్రహామా అబ్రహామా. ఏమన్నాడు, కాసేపు అలాగాగి, చిత్తం ప్రభువా అంటున్నాడు. చిన్నవాని మీద చెయ్యకు, అతనేమి చెయ్యొద్దు, నీకొక్కడైన నీ కుమారుని నాకు వెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అంటే అప్పటి వరకు ఏమనుకున్నాడు, నాకంటే కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, ఎందుకంటే గొప్ప విందు చేశాడట. కాబట్టి నా మీద ప్రేమ ఏమైనా తగ్గిపోయిందేమో అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కుమారుని నరకడానికి కత్తెత్తి వరకు కూడా దేవుడు చూశాడు, ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకుంటాడేమోనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కగానొక్క కుమారుని వెనుతీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడవాడవని నాకు తెలుస్తుంది, నువ్వు ఆపేశాడు. మరి బలి ఇవ్వాలి, దేవుడు అడిగాడు బలి ఇవ్వాలి, ఏం చేయాలి? అప్పటికే మన కోసం సిద్ధపడిన, మనందరి ప్రపంచ మానవాళి కోసం సిద్ధపడినటువంటి ఒక గొర్రెపిల్ల ఉంది, మనకు తెలుసు కదా. ఎవరా గొర్రెపిల్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు. ముందు సాదృశ్యంగా ఆ కొమ్మల్లో ఉన్నటువంటి అబ్రహాం అటు చూశాడు, కన్నులెత్తి చూడగా పొదల్లో తగులుకున్న ఒక పొట్టేలు వెనక తట్టం కనిపించింది. అక్కడ పొట్టేలు కనపడడం ఏంటి? వెంటనే దాన్ని ఏం చేశాడట, ఆ పొట్టేలు పట్టుకుని కుమారుని మారుగా పెట్టి దహన బలి అర్పించి ఆ చోటుకి ఏం పని పేరు పెట్టాడ, యెహోవా ఈరే. అంటే అర్థం ఏంటట, ఆయనే చూచుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కోసారి కఠినమైనటువంటి పరీక్షలు ఇస్తాడు. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, వేదనలు. ఒక్కొక్కసారి మన మానవులుగా బలహీన పడిపోతాం, అబ్బా ఎందుకు వచ్చింది, ఏమిటి కష్టము కానీ 100 ఏళ్ళ 75 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తే 100 ఏళ్ళ పుట్టినటువంటి కొడుకునిచ్చేయడానికి కూడా దేవుని మాటను ఒక్క మాట కూడా అనలేదు. అందుకని అబ్రహాం ఏమన్నాడు, నా స్నేహితుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాంని గత వీడియోలో మనం చూసుకున్నట్లయితే 100 ఏళ్ల వయసులో పిల్లోడిని ఎలా పొందుకున్నాడు, మృతతుల్యమైన శారా గర్భం మరలా ఎలా తెరుచుకుంది అని మనము వీడియో చేసుకున్నాం. దాంట్లో దేవుడు పిలిచినప్పుడు ఆకుండా బయలుదేరిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోయాడు. రెండవదిగా ప్రార్థన ప్రారంభించాడు. ఇక మూడవదిగా తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, వదిలేలా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వాళ్ళని జయించి తీసుకొచ్చి తమ్ముడు ఆస్తి ఇచ్చాడు. మరలా సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి తన అన్నదమ్ముడు కొడుకైనటువంటి లోతు నశించిపోతాడేమో, సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు వెళ్తున్నాడు కదా, వాళ్ళతో బతిమాలుకొని అక్కడ సొదొమ గొమొర్రా నుంచి తప్పించినట్టు అబ్రహాం చూస్తున్నాం. అలాగే ఈ కొడుకు విషయంలో కూడా దేవుని బతిమాలుకున్నాడు. నువ్వు ఎంత ఇస్తే ఏముంది, నా కొడుకుని ఇవ్వలేదు కదా, నా ఇంటి పెద్ద దాసుడని ఎలియాజరే కదా ఆస్తికి అవుతాడు. అలా అనుకోకు, అతను కాదు నీకు వారసుడు, నీ గర్భవాసాన్ని పుడతాడు అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు బహుశా మనం మర్చిపోయాము. ఈ రోజున దేవుడు ఏ డబ్బులు లేనప్పుడు మన దేవా 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 అని మందిరంలోకి లేడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సంపాదన ఇవ్వడం మొదలుపెట్టాడో, ఏమయ్యా బాబు చర్చికి రాలేదండి, ఆదివారం అండి, చాలా ఎక్కువ బిజినెస్ ఉంటుందండి, కాబట్టి అందుకు రాలేకపోయామండి. అంటే దేవుడు నీకు బిజినెస్ ఇవ్వడం వల్ల, పనులు ఇవ్వడం వల్ల నువ్వు దేవుని సన్నిధికి రాలేకపో. అదే పని లేకపోతే వస్తావు కదా. ఇక్కడ కూడా అలాగే అనుకున్నాడు, కొడుకులు లేనప్పుడు నన్ను ఆరాధించావు, కొడుకున్నప్పుడు నువ్వు మర్చిపోతున్నావు అనుకున్నాడు. కానీ అబ్రహాంలో ఆ తేడా కనపడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడట, మళ్ళీ అబ్రహాంకి కొడుకుని తీలా. ఈ ఇస్సాకు ద్వారా కుమారులు వచ్చారు, ఆ కుమారుల ద్వారా
యాకోబుకి 12 మంది పిల్లలు, 12 గోత్రాలు, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ గోత్రాలుగా చేశాడు. అందుకనే ఇస్సాకుని రిబ్కాని ఏమంటాడు? వేవేల ఆత్మలకు తల్లి అంటాడు. ఇస్సాకు గర్భం ద్వారా వచ్చినటువంటి ఈ జనాంగం అంతా ఇప్పుడు మనం వెళ్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదులాగా ఇప్పుడైతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యమని దేవుని లేఖనాలు రాయబడుతుంది. కాబట్టి అంతటి విశ్వాసాన్ని కానీ మనం ఉన్నట్లయితే అబ్రహామును దీవించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. కాబట్టి అలాంటి బలమైనటువంటి విశ్వాసాన్ని, క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని కానీ మనం కలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను నన్ను ఆపదల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి విడిపించి గొప్ప చేస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామను ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరిచేదును అని 91వ కీర్తన 14వ వచనంలో రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమిద్దాము, దేవుడు అంటే ఇష్టపడదాము. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు అనుభవిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ మాట కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి, లేదా అనుదినం మీ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత, దేవుడు అబ్రహాం కుమారుని ఇచ్చిన తర్వాత మరలా బలి అడిగినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ప్రభువా, అతని భక్తిని, ప్రేమను చూసినటువంటి దేవుడివై ప్రభువా, ఇస్సాకు మరణం నుంచి తప్పించి గొర్రెపిల్లగా వచ్చి నువ్వు బలి అయ్యావు. ఇప్పుడు ఈ లోకమంతా రక్షింపబడడానికి గొర్రెపిల్ల వంటి రక్తం చేత మనం అందరము విమోచింపబడ్డాం. అబ్రహాం లాంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉన్నట్లయితే అంతటి గొప్ప కార్యాలు మేము కూడా పొందుకుంటామని ఈరోజు మేము గ్రహించాం. కాబట్టి మమ్మల్ని దీవించండి, మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.